ఒక కొడుకు తన తండ్రితో ఇలా అడుగుతున్నాడు, నాన్న, నాకు 100 మంది స్నేహితులున్నారు, నీకేంటి నాన్న ఇద్దరే ఉన్నారు అని. అప్పుడు తండ్రి, నేనొక పని చెప్తాను చెయ్యి అని అన్నాడు. ఇదిగో ఈ మూట తీసుకుని నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, నేను ఒక హత్య చేశాను, ఆ శవాన్ని ఈ మూటలో పెట్టాను, నాకు కొంచెం సహాయం చేయవా అని అడుగు. అప్పుడు ఆ కొడుకు ఆ మూటను తీసుకుని తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న స్నేహితుడు, అమ్మో నా వల్ల కాదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నీకు నాకు ఎటువంటి స్నేహం లేదు ఇప్పటి నుండి అని చెప్పాడు. ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడున్న స్నేహితుడు కూడా అదే విధంగా చెప్పాడు. ఆ రాత్రి తనకున్న స్నేహితులందరి దగ్గరికి వెళ్ళాడు. ఎవ్వరూ తనకి సహాయం చేయలేదు. మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి, నాకు ఎవరూ సహాయం చేయలేదు నాన్న అని చెప్పాడు. అప్పుడు తండ్రి తన కొడుకుతో ఇలా అన్నాడు, ఇప్పుడు నా స్నేహితుల దగ్గరికి వెళ్ళు అని. అప్పుడు కొడుకు తన తండ్రి రెండో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. అప్పుడు ఆయన, తన మూటని ఇక్కడే ఉంచేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, ఏమీ ఆలోచించకు, నేనున్నాను అని చెప్పి పంపించేశాడు. తర్వాత తన తండ్రి మొదటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన విషయం చెప్పగానే తను పోలీసుల దగ్గర ఈ హత్య నేనే చేశాను అని లొంగిపోయాడు. ఆ క్షణంలో ఆ కొడుకు అనుకుంటున్నాడు, నాకు 100 మంది స్నేహితులున్నా ఒక్కళ్ళు సహాయం చేయడానికి నాకు ముందుకు రాలేదు. నాన్నకి 2 స్నేహితులు కూడా తనకి ప్రాణం ఇచ్చే అంత ప్రేమించే స్నేహితులు ఉన్నారు. 100 మంది స్నేహితులు ఉండటం కాదు, నిజమైన ఒక్క స్నేహితుడు ఉండటం గొప్ప.